హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో స్నాక్స్లోకి పర్ఫెక్ట్గా ఉండే ఆలూ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పిల్లలైతే చాలా బాగా లైక్ చేస్తారు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఆలూ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఆలూ రింగ్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి. సూజీ అంటాం కదా, ఆ రవ్వను వేసుకొని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా ఏమీ రాదు, కొంచెం గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకుంటే మనకి ఉడికేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకోండి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. ఇలా 2-3 క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నీళ్ళను పోసుకోండి. ఇప్పుడు ఈ నీళ్లను హై ఫ్లేమ్లో మరగనివ్వండి. ఇవి మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, పూర్తిగా ఆప్షనల్. తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్లను చూడండి ఈ విధంగా బాగా తెల్లకాగనివ్వాలి. నీళ్ళు అనేవి ఈ విధంగా తెల్లకాగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వను వేసుకుని చక్కగా ఒకసారి కలిసేట్లు కలుపుకోండి. ఈ రవ్వ అంతా కూడా చక్కగా ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, లో ఫ్లేమ్లో చాలా త్వరగానే దగ్గరకు అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ముద్దగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ రవ్వ మిశ్రమం అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 మీడియం సైజు బంగాళదుంపల్ని కుక్కర్లో పెట్టేసుకుని ఉడికించుకోండి. ఈ రవ్వ ఉడికేటప్పుడే సైడ్లో పెట్టేశారంటే ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత దానిపైన ఉన్న తొక్కను తీసేసేయండి. ఆ ఆలు మీద ఉన్న తొక్కంతా కూడా తీసుకున్న తర్వాత కొద్దిగా ఆలుని చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ విధంగా చక్కగా తురుముకునే దాంతో మొత్తం కూడా తురిమేసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. మనకి మెయిన్గా ఏంటంటే ఆలూ పీసెస్ అనేది ఎక్కడా కూడా తగలకూడదు. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆ రవ్వ మిశ్రమంలో వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. మీకు ఇంకా ఉప్పు కొంచెం కావాలి అని అంటే కొద్దిగా లైట్గా వేసుకోండి. ఎందుకంటే మనం ఆలు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేస్తాము అండ్ రవ్వ ఉడికించుకునేటప్పుడు కూడా వేసాం కాబట్టి ఉప్పుని చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలిసేట్లు చేత్తో బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత సరిపడినంత కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా కూడా వాడుకోవచ్చు, కానీ కార్న్ఫ్లోర్ అనేది ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయి కార్న్ఫ్లోర్ వేసుకున్నారంటే. సుమారుగా ఇంత పడుతుంది అని చెప్పలేము, ఒక పావు కప్పు వరకు పట్టొచ్చు. నాకైతే ఫస్ట్ 2-3 టేబుల్ స్పూన్స్ వేసాను, కానీ సరిపోలేదు, మళ్ళీ కొద్దిగా యాడ్ చేశాను అనమాట. ఎందుకు అని అంటే ఆలూలో ఉన్న చెమ్మదనాన్ని బట్టి మనకి ఎంత పిండి పడుతుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నాకైతే పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు చూసుకుని ఇంకొంచెం ఎక్కువైనా సరే పర్వాలేదు. చక్కగా చేతులకి స్టిక్కీగా అంటుకోకుండా ఉండేంత వరకు కలుపుకోవాలి. ఇక నేను మీకు పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను, చూడండి ఈ విధంగా ఉంటుంది. మీకు ఒకవేళ చేతులకు అంటుకుంటుంది అని అంటే మరి కొద్దిగా పిండి వేసుకుని కలుపుకోవచ్చు. కార్న్ఫ్లోర్ అయినా మైదా అయినా, కార్న్ఫ్లోర్ వేసుకుంటే ఇంకా బాగా ఉంటాయి. ఇప్పుడు కిచెన్ టాప్ మీద పెట్టుకుని ఈ విధంగా చక్కగా ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి. తర్వాత దీన్ని 2 భాగాలుగా ఈ విధంగా డివైడ్ చేసుకోండి. ఒక భాగాన్ని గిన్నెలో పెట్టుకోండి, ఇంకొక భాగాన్ని అలాగే కిచెన్ టాప్ మీద పెట్టి రౌండ్గా ప్రిపేర్ చేసుకుని కొద్దిగా పొడి పిండిని అద్దుకోండి. మైదా పిండి అయినా వేసుకోవచ్చు, లేదంటే కార్న్ఫ్లోర్ అయినా సరే అద్దుకోవచ్చు. ఇలా పిండి అద్దుకుని చపాతీ కర్రను తీసుకుని మరీ పలుచగా ఉండకూడదు, కొంచెం మందంగానే ఉండాలి. అలా చక్కగా వచ్చేంత వరకు ఏ షేప్లోకైనా ఒత్తుకోండి. షేప్ ఏమి ప్రాబ్లం ఏమి కాదు, మళ్ళీ మనం రింగ్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎలాగైనా ఒత్తుకోవచ్చు. ఒకవేళ అంటుకుంటుంది అని అంటే మరికొద్దిగా పొడిపిండి చల్లుకుని చక్కగా ఒత్తుకోండి. ఇక్కడ నేను మీకు ఒత్తిన తర్వాత ఎంత మందంతో ఉండాలో చూపిస్తున్నాను, చూడండి ఆ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంట్లో ఉండే ఒక పెద్ద క్యాపు అండ్ ఇంకొకటి చిన్న క్యాపు 2 తీసుకోండి. మీ దగ్గర కట్టర్స్ ఉంటే దాంతో చక్కగా కట్ చేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకని ఈ మూతలతో చూపిస్తున్నాను. సో ఒక క్యాప్, ఫస్ట్ పెద్ద క్యాప్ని ఇలా పెట్టేసుకుని చక్కగా ఒత్తేసుకోండి. మనకి అది సపరేట్ అయిపోతుంది అనమాట. ఇలా మొత్తం పిండితో కూడా చేసుకోవాలి. తర్వాత చిన్న క్యాప్ ఉంటుంది కదా, ఆ చిన్న క్యాప్ని సెంటర్లోకి పెట్టేసుకుని ఒత్తండి. అప్పుడు మనకి రింగ్ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను రింగ్స్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. అదే మీరు రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఫస్ట్ చపాతీ పిండి అంటే ఆ పిండి అలా ఒత్తేసుకున్న తర్వాత సగంకి కట్ చేసుకోండి. అలాగే ఈ బారుగా మీరు ఎంతైతే సైజ్ కావాలి అనుకుంటారో అలా బారుగా
లైన్గా కట్ చేసేసుకుని ఒక్కొక్క పీస్ని తీసుకుని చక్కగా చేతిలో పెట్టేసుకుని అలా రోల్ చేసుకున్నారంటే రోల్ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను రింగ్స్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. చూడండి, ఆ సెంటర్లో ఉన్న పార్ట్ తీసేసుకోవాలి. ఆ పైన ఉన్నది ఉంటుంది కదా, ఆ చుట్టూ రింగ్ అనేది, దాన్ని మనం ఫ్రై చేసుకుంటాము. ఇలాగే మిగిలిన అన్ని రింగ్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండితో. ఇలా రింగ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని మళ్ళీ మనం ముద్దలాగా చుట్టేసుకుని నెక్స్ట్ టైం మళ్ళీ మనం రోల్ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకొని, నూనె అనేది మరీ పొగలొచ్చేంత వేడిలో ఉండకూడదు, అలాగని తక్కువ వేడిలో కూడా ఉండకూడదు. మీడియం హీట్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రింగ్ని నూనెలోకి వేసుకోండి. ఇలా నూనెలోకి సరిపడినన్ని రింగ్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మరీ ఎక్కువగా పెట్టుకోకండి, కొంచెం మీడియంగా ఉంటేనే బాగుంటుంది. మరీ తక్కువలో పెట్టినా నూనె లాగేస్తాయి, అలాగని ఎక్కువగా పెడితే పైకి కలర్ వస్తాయి కానీ లోపల దాకా ఫ్రై అవ్వవు. అందుకని మీడియంగా పెట్టుకుని వేసిన వెంటనే గరిటె పెట్టి కలపొద్దు. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ విధంగా చక్కటి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన రింగ్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేను మీకు లాస్ట్లో తుంపి కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేది. చూసారు కదా ఆలూ రింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. అండ్ ఇక్కడ నేను మీకు తుంపి కూడా చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో ఈ విధంగా ఆలూ రింగ్స్ని ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ ఆలూ రింగ్స్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.